దేవునికి స్తోత్రం అండి. ఈరోజు మనం పాఠాలను ఆలోచన చేద్దాం. మంచి మాదిరిని అనుకరించుట. ఈ రోజుల్లో ప్రతి దశలో కూడా మానవుడు దేనినైనా సరే అనుకరించాలని బలంగా కోరుకుంటూ ఉంటాడు. చిన్నతనంలో ఉన్నటువంటి శిశువులు బాలురు ఏం చేస్తూ ఉంటారంటే తమ తల్లినో తండ్రినో లేదా ఇద్దరినో లేదా బంధువులను అనుకరిస్తూ ఉంటారు, ఇమిటేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే అనుసరించి ఎదుగుతూ ఉంటారు. అలాగే సమాజంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల్ని లేదా ఫ్రెండ్స్ని లేదా అభిమాన రాజకీయ నాయకుల్ని లేదా అభిమాన క్రీడాకారుల్ని లేదా సినిమా రంగం చెందిన వాళ్ళని కొంతమందిని ఇలాగా అనుకరిస్తూ ఉంటారు, ఇమిటేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అనుకరణ అనేది మానవ జీవితంలో ఉన్నటువంటి గొప్ప ప్రవృత్తి. అయితే మనం దేనిని అనుకరించాలి, దేన్ని మనం అనుసరించి నడుచుకోవాలి అనే దాని మీద దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి ఒక అంశాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎప్పుడూ చూస్తున్నట్టుగానే మొదటి తెస్సలోనిక పత్రిక ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి అని వాక్యం చెప్తుంది అన్నమాట. ఇక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరినో పోలి నడుచుకుంటున్నారు. ఎవరిని పోలి నడుచుకుంటున్నారు అనేదాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనిషి అనుకరిస్తాడనే విషయం మనకు అర్థమవుతుంది. అనుసరిస్తాడు ప్రతి దశలో కూడా అనే విషయం అర్థమవుతూ ఉంది. పిల్లలే కాదు, యవనస్తులే కాదు, పెద్దవాళ్ళు కూడా అనుకరిస్తూనే ఉంటారు అన్నమాట. ఎవరో ఒకరిని చూసి వాళ్ళని ఫాలో అవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో వీళ్ళు కూడా పోలి నడుచుకుంటున్నారు. ఎవరిని పోలి నడుచుకుంటున్నారంటే మమ్మును ప్రభువును అని అంటున్నారు మాట క్లియర్గా. పోలి నడుచుకోవడం అనేది చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఎవరిని పోలి నడుచుకుంటే మమ్మును అంటున్నాడు అనమాట. మమ్మును అలాగే ప్రభువును. ఇక్కడ మమ్మును అంటే ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఈ వచనాన్ని ఉన్నదన్నట్టుగా మనం ఆలోచన చేస్తాం, ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఆనాడు తెస్సలోనిక పట్టణానికి రాసిన పత్రిక వాళ్ళు ఎలా గ్రహించుకున్నారు, వాళ్ళకి ఏ ఉద్దేశంతో వీళ్ళు రాశారనే దాన్ని, వాళ్ళు ఏ ఉద్దేశంతో గ్రహించుకున్నారు దాన్ని ముందు మనం గ్రహించుకోవాలి. బైబిల్లో చదివే కంటెక్స్ట్ ఎప్పుడు కూడా అలాగే ఉండాలి ముందు మనకి. తర్వాత దాని నుంచి మనకేం పాఠం వస్తుందనే దాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజుల్లో రాసిన వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారు, తీసుకున్న వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు, తర్వాత ఇప్పుడు మనకి ఎలాగ దాన్ని అనువర్తింపజేసుకోవచ్చు, మనం దాన్ని ఎలా అనుకరించవచ్చు అనేదాన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అనుకరించడం అనుసరించడం అనేది మనం చూస్తాం. దానికి హెబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే గ్రీకు భాషలో మిమిటస్ అని వాడబడుతుంది అనమాట. అంటే అనుకరణ అని అర్థం అనమాట. మిమిటస్ మనకు తెలుసు, మిమిక్రీ అని చూస్తూ ఉంటాం మనం. మిమిక్రీ అంటే గొంతును అనుకరించడం అనమాట. అలాంటి మూల పదమే మిమిటస్ అనమాట. మిమిటస్ అనే దానికి అనుకరణ అనమాట. అంటే విశ్వాసులైనటువంటి వాళ్ళందరూ కూడా తమకు ముందు ఉన్నటువంటి దైవజనుల్ని అపోస్తలులను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. ఇక్కడ మమ్ముని అంటే ఇక్కడ ఎవరు కలుపుకున్న ఇక్కడ మెయిన్ మాట చెప్పింది ఎవరంటే మనకి ప్రధాన రచయిత పౌలు గారు ఇక్కడ మనకి. అందుకని పౌలు గారు అంటే మమ్మును అన్నాడంటే పౌలు గారు ముఖ్యంగా చెప్పినప్పుడు మమ్మును పోలి నడుచుకుంటున్నారు మీరు, వెల్ అండ్ గుడ్. అలాగే ప్రభువును కూడా మీరు పోలి నడుచుకుంటున్నారు. మన జీవిత విధానంలో మనం ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనంతటా మనకి అంతరింద్రియాల్లో సాక్ష్యం ఉండాలి. ఒకటి మనంతటా మనకే తెలిసి ఉండాలి అసలు మనం మన జీవితాన్ని ఎవరిని అనుకరించి లేదా ఎవరిని అనుసరించి నడుచుకుంటున్నాం. మనకు రోల్ మోడల్స్ ఎవరు ఉంటున్నారు ముందు, మనం ఎవరిని అనుసరిస్తున్నాం. ఏదైనా సినీ నాయకులనా, నటులనా, లేదా రాజకీయ నాయకులనా, లేకపోతే మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరన్నా మన తోటి క్లాస్మేట్స్లో వాళ్ళనా, లేదా పనిచేసే స్థలంలో ఎవరన్నా బాగా పనిచేసి ఉంటే వాళ్ళనా, లేదా వ్యాపారుల్లో ఎవరన్నా సక్సెస్ఫుల్ అయితే వాళ్ళనా అనేది మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే భౌతికంగా మనకి అది కొంచెం మేలు కలిగిస్తూ ఉంటుంది.
అయితే ఆత్మీయంగా మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలంటే బైబిల్లో ఉన్నటువంటి గొప్ప విశ్వాస వీరులను మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. వాళ్ళెవరు రోల్ మోడల్గా తీసుకున్నారు అని చూస్తే వాళ్ళు ప్రభువునే రోల్ మోడల్గా తీసుకున్నారు. ఈ రోజుల్లో మనం చూసేది ఏంటంటే బయట చూస్తాం, మన ముందో లేదో మన వెనక ఎక్కడో ఎవరో కనిపిస్తారు టీవీలో ఎవరు, వాళ్ళని మనం గౌరవం ఫాలో చేయడం ప్రారంభం చేస్తాం. ఆ బోధకుడు బాగా ప్రసంగం చేశారనుకోండి, ఆ బోధకుడు స్టైల్లోనే ఆంగికం వాచికం ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ బోధకుడు స్టైల్లోనే బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ బోధకుడు స్టైల్లోనే చెయ్యలే పెట్టడం, గెస్చర్స్ అంటాం మనం, అవి పెట్టడం, లేదా అలా మాట్లాడటం అంటే ప్రాక్టీస్ చేస్తాం. అవి భౌతికంగా ఏమైనా ఉపయోగకరంగా ఉంటాయేమో కానీ ఆత్మ సంబంధంగా ఎందుకు పనికిరావు. ఆత్మ సంబంధంగా ఏం కలిగి ఉండాలంటే మనం ఒక మంచి మాదిరిని బైబిల్లో చూస్తున్నాడు, దాన్నే మనం ఫాలో అవ్వాలి. ఆయన ప్రభువుని పోయి నడుచుకున్నాడు కాబట్టి పౌలు గారిని వాళ్ళు ఏంటంటే మాదిరిగా తీసుకోవడం చూస్తున్నారు అనమాట. పౌలు గారికి తెలుసు తాను ఎవరిని మాదిరిగా తీసి నడుచుకుంటున్నాడో ఆయన తెలుసు అనమాట. ఒకసారి మనం చూసినట్టయితే మొదటి కొరింథీయుల రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇది ఒక క్లారిటీ ఉందన్నమాట. 4వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువల్ల నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అంటున్నాను. పౌలు గారికి తెలుసు తన జీవితం ఎలా కొనసాగుతుంది, తను ఎలా ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకుని వెళుతున్నాడు, తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, తన గురించి తన కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, ఇలాంటివి ఉంటాయి. ఆయనకి కుటుంబం లేదు, సంఘమే ఆయన కుటుంబంగా భావించుకుంటూ ఉండేవాడు కాబట్టి మొత్తం అసలు అందరూ ఆయన గురించి ఏమనుకుంటున్నారో తెలుసు ఆయనకి. తన గురించి ఏమనుకుంటున్నారు విషయం, తన గురించి తనేమనుకుంటున్నాడు విషయం, తన గురించి దేవుడే అనుకుంటున్నాడు విషయం మీద ప్రతి మనిషి ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి. దినదినం పరీక్షలు చేసుకోవాల్సిందే మనందరం కూడా. అందుకనే నాయందు నాకు ఏ దోషం కానరాదు. ఎందుకంటే బలమైన మనసాక్షి ఉన్న వ్యక్తికి తన మీద తనకి నేరారోపణ చేసుకోవడం సాధ్యం కాదనమాట. నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటాడు అనమాట. లోపాలు ఉండవచ్చేమో ఉండకపోవచ్చేమో మనకు తెలియదు. అయినను ఇందువల్ల నీతిమంతుడిగా నేను ఎంచబడను, ఎందుకంటే నన్ను విమర్శించేవాడు ప్రభువే. ప్రభు విమర్శిస్తే అర్థమైంది. చాలామంది హృదయాంతరంగాల్లో ఏముంటుందో ఎవరికీ తెలియదు, కానీ వాళ్ళ గురించి మంచిగా చెప్పుకుంటారు, కొంతమంది చెడుగా చెప్పుకుంటారు. అవన్నీ మనకు అనవసరం విషయాలు అనమాట. అసలు విమర్శ చేసేది ఎవరే అంటే ప్రభువే. ప్రభు విమర్శ చేస్తే హృదయాంతరంగాలను ఎరిగిన వాడు కాబట్టి అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి మన హృదయంలో ప్రభువుని, మనం యేసు ప్రభుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే సమస్తాన్ని తెలుసుద్ది అనమాట. కాబట్టి మన మాదిరి ఎలా ఉంది, మన ఎవరిని అనుకరిస్తున్నాం అనే దాన్ని చూస్తే పౌలు గారికి తెలుసు నన్ను విమర్శించేవాడు ప్రభువే. ఎవరు ఇంద్రకలనుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు అన్న దాన్ని బట్టి ఆయన ధైర్యం పొందుకుంటున్నాడు. అలాగనే ఆయన స్వేచ్ఛగా జీవిస్తున్నాడా? స్వేచ్ఛగా జీవించట్లా. ప్రభు ఏవైతే చెప్పాడో ఆ ప్రకారంగానే బ్రతుకుతున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు. మనకి అక్కడ మనం చూస్తే 11వ అధ్యాయం చూస్తే అదే పత్రికలో 11వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. పదకొండవ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. సో యేసు ప్రభువారిని ఆయన చక్కగా ఫాలో అవుతున్నాడు, ఆయన్ని మాదిరిగా పెట్టుకున్నాడు, చక్కగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. నేను ఎలాగైతే యేసు ప్రభువుని మాదిరిగా పెట్టుకొని ఆయన్ను పోలి నడుచుకుంటున్నానో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అంత గొప్ప మాట ఆయన అనగలిగాడంటే ఆయన నిజంగా మాదిరికరం జీవితాన్ని జీవిస్తున్న అర్థమాట. ఈరోజు మనలో చాలామంది నన్ను పోలి నడుచుకోని అని చెప్పేసి మనం ఇతర విశ్వాసంతో కూడా చెప్పలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేను కూడా చెప్పలేను, నన్ను పోలి నడుచుకోని చెప్పి చెప్పడానికి నాకు కూడా ధైర్యం చాలని పరిస్థితి అనమాట. అంటే మనం ఇంక ఎంత ఎదగాల్సిన వరంగా ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. ఒక్కొక్కడం ఎదగాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. మనం ఉన్న స్థితిలో అలా ఉండిపోతూ ఉన్నాం అనమాట. ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి మనం ఇంకా.
కాబట్టి నేను క్రీస్తుని పోలడుచుకున్న ప్రకారం, అంటే పౌలు గారు క్రీస్తుని పోలడుచుకుంటున్నాడు కాబట్టి మీరు కూడా నన్ను పోలడుచుకోని చెప్పినప్పుడు, ఎందుకంటే పౌలు గారు ప్రభువును పోలి నడుచుకుంటున్నాడు మాట. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం చెప్పినాను. సో మన నడవడికి ఏంటంటే మన తర్వాత తరం వాళ్ళకి లేదా మనతో కూడా ఉన్న వాళ్ళకి ప్రభువును పోలి నడుచుకుంటున్నారు కాబట్టి మనం కూడా వీళ్ళని అనుసరించి నడుచుకుందాం అనేటువంటి భావన కలిగితే చేయాలి మన ప్రవర్తన. మానవ జీవితం ఏ దశలోనైనా ముగించబడవచ్చు. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మనం సంపూర్ణతలు ఎదగడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ సమయంలో మనల్ని చూసిన వ్యక్తులు వీళ్ళు విశ్వాసంతో నడుచుకుంటున్నారు, వీళ్ళు మంచి మాదిరికరమైన జీవితం చేస్తున్నారని అనుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అందుకనే తెస్సలోనికలు యేసు ప్రభుని ఇప్పుడు చూడాల. వాళ్ళు ఎవరు చూసారంటే వాళ్ళకి ఎవరైతే సువార్తను ప్రకటించారో ఆ పౌలు గారిని, ఆయనతో కూడా జత పని వాళ్ళని, సెలవాన్ని, తిమోతిని చూశారు కాబట్టి అలాగే జీవించడం కోసం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. మీరే మాకు మాదిరి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అచ్చగా వాళ్ళు చూడని యేసు ప్రభుని వాళ్ళు చూపిస్తున్నారు అన్నమాట. అక్కడ తెస్సలోనికలు చూడనటువంటి యేసు ప్రభుని పౌలు గారు తమ జీవితం ద్వారా వాళ్ళకి చూపిస్తున్నారు. అందుకని మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారు ఐదురేను అని చెప్పేసి గ్రంథం నుంచి మనకు సమాచారం వస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చూసిన, ఇందాక మనం చూసిన పత్రిక 6వ వచనం చూడండి ఒకసారి. 4 దయచేసి క్షమించండి, 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 4వ అధ్యాయం చూస్తున్నాం మనం దాకా. 4వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్టయితే క్రీస్తునందు 15-16 కలిపే ఉంటుంది చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక, సువార్త ద్వారా కనడం అంటాం మనం దాన్ని, మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. పోలిక అనేది ఏంటంటే తండ్రిని బట్టి వస్తూ ఉంటుంది. అలాగే తల్లి యొక్క పోలికలు కూడా ఉంటూ ఉంటాయి. కన్నా కడుపులోంచి వచ్చినటువంటి విధానంలో చూస్తే మనం, అంటే భౌతికంగా కూడా ఏంటంటే మన కన్నా తల్లిదండ్రుల యొక్క పోలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆత్మీయంగా సువార్త దేవుని సువార్తను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకు ఇచ్చారు. యేసుప్రభు ద్వారా వాడికి వచ్చింది. అక్కడ యేసుప్రభు ద్వారా వీళ్ళు సువార్తను కనిపించిన తర్వాత ఆ సువార్త ద్వారా విశ్వాసం కంటున్నప్పుడు వాళ్ళు దేన్ని బట్టి అయితే తిరిగి జన్మించారో ఆ ప్రకారంగా బ్రతకడాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. అందుకని అన్నాడు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అన్నాడు అనమాట. సువార్త ఏం చెప్తుందంటే మన బ్రతుకులో పాపం ఉంది, పాపాన్ని మనం ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుని ఒప్పుకోవాలి, మన పాపాల విషయమైన మరణించడం నమ్మాలి, నమ్మి మన పాపాలన్నింటినీ కూడా ఆయన యొక్క రక్తంలో కడుక్కొని బాప్తిస్మం ద్వారా మళ్ళీ మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘంలోకి చేర్చబడని చెప్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి సువార్త ద్వారా మనం ఏంటంటే దేవునికి ఇష్టమైన జనంగా రూపొందించబడతా ఉంటాం అనేది దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటారంటే మనకి 4-16 వచనం చూసినట్టు మనకి చెప్పడం మాట, అది సువార్త నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే. కాబట్టి సువార్త ద్వారా కానటువంటి బిడ్డలందరూ ఏంటంటే ఈ పౌలు గారిని అనుసరించి నడుచుకున్న ఉద్దేశాన్ని ఆయన అక్కడ తెలియజేస్తా ఉంటే మనం అర్థం చేసుకుంటాం. ప్రేమ ఉండవులని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అనమాట. బతిమాలుకుంటున్నాడు అనమాట. అర్జింగ్ అనమాట. అర్జింగ్ అంటే బతిమాలుకోవడం ఉంటాం మనం దాన్ని. ఈ రోజున బోధకులు అందరూ కూడా చాలామందికి వింటే ఆజ్ఞాపిస్తూ ఉంటారు, ఆర్డర్లు వేస్తూ ఉంటారు. కానీ కుటుంబ సభ్యులైన మనం కూడా ఒకరినొకరు ఏంటంటే బతిమాలుకోలేదు, రిక్వెస్ట్ మేనర్లో చెప్పుకుంటూ ఉండాలి తప్ప ఆజ్ఞాపిస్తేనో గర్జిస్తూనో పనులు కానీ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రేమతో చెప్తేనే పని జరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు ప్రేమ ద్వారానే మనం లోపరుచుకుంటున్నాడు, దాన్ని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఆలోచిస్తానికి మనం సంఘం వేసిన పని చేయలేదు, పోలి నడుచుకోవడం. సంఘం పోలి నడుచుకుంటుంది. ఎవరిని పోలి నడుచుకుంటుందంటే అక్కడ పౌలు గారిని అలాగే ప్రభువును పోలి నడుచుకుంటుంది. పౌలు గారికి తెలుసు నన్ను పోలి నడుచుకున్నా అంటే నేను ఎలాంటి వాడినది విమర్శించే ప్రభువే. కాబట్టి విమర్శించే ప్రభుకు భయపడి నేనేం చేస్తానంటే ప్రభువును పోలి నడుచుకుంటాను. రేపు నన్ను ఏమన్నా చేస్తాడు ఆయన, రేపు నేను చేసే ప్రతి పనికి ఆయన దగ్గర సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకే నేను మౌనంగా ఉన్నాను. నా కనులు అయితే మీరు చేసిన ప్రతి చెప్తాన్ని కీర్తనకారులు ఇందాక మనం చూసాం అనమాట. 51 క్రితం మనం చూసాం. వరుసగా నీ కనులు ఎదుటి పెట్టి నేను గద్దెస్తానని చెప్పి అంటున్నాను అనమాట.
సో అవన్నీ కూడా దేవుడు లెక్క చేస్తున్నాడు. కాబట్టి మన క్రియలు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది అర్థం తీసుకొని దేవునికి భయపడి పౌలు గారు చేస్తుంటే చక్కగా ప్రభువుకు భయపడి ప్రభువును మాదిరిగా పెట్టుకొని జీవిస్తున్నాడు. కాబట్టి ఆ మాదిరిలో నేను చేస్తున్నాను. కాబట్టి మీరు నన్ను పోలు నడుచుకున్నా అని చెప్పి ఆయన చెప్పగలుగుతున్న మాట అన్నమాట. సో మనం అల్టిమేట్ అంటే ప్రభువునితో నడుచుకోవాల్సిన వారంగానే మనం ఉన్నాము అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన పోలికలు ఏంటంటే మన సువార్త జన్మించాం కాబట్టి, సువార్త దేవునిది కాబట్టి, సువార్త దేవుని చూసింది కాబట్టి మనలో దేవుని పోలిక అనేది క్రమక్రమంగా అభివృద్ధి చెందుకుంటూ రావాలి. కానీ ఏమొస్తున్నాయి, సువార్త అనేది మురిగిపోతూ ఉంది. రక్షణ పొందిన తర్వాత విశ్వాసి లోక సంబంధమైన విషయాల్లో మునిగిపోతున్నాడు. అందరిలాగానే లోక సంబంధమైన వ్యాపారంలోనూ లోక సంబంధమైన విషయాలను పడిపోయి క్రైస్తవైనటువంటి ఉన్నతమైనటువంటి స్వభావం అనేది కోల్పోతున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, పాపానికి గురి టెంప్టేషన్లో పడ్డప్పుడు విశ్వాసి ఏమైపోతుంటే బలహీన పడిపోతూ ఉన్నాడు. కానీ అలాంటి భయంకరమైనటువంటి సంభవాలు జరిగినా కూడా ఇక్కడ తెస్సలోనికీయులు ఏం చేశారంటే గొప్ప ఉపద్రవం మందు అంటున్నాడు అనమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఈ మాదిరిని కోల్పోలేదు, వీళ్ళనే మాదిరిగా పెట్టుకుని నడుస్తున్నారు అనమాట. ఒకసారి మనం వెనకాల చూసినట్టయితే తెస్సలోనికీ పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే 6వ వచనం ఉంటుంది. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే గొప్ప ఉపద్రవం అన్నాడు ఇక్కడ మనకి. గొప్ప ఉపద్రవం అంటే గొప్ప ప్రమాదం అన్నమాట. అంటే వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికి వీలు కాకుండా చేసే కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి అక్కడ. దాన్నే గొప్ప ఉపద్రవం అంటాడు అనమాట. సాధారణంగా మనిషికి ఎప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది, తన యొక్క కోరికలు నెరవేరినప్పుడు, తన యొక్క నీడ్స్ తీరినప్పుడు, లేదా తను అనుకున్నవి సాధించలేనప్పుడు అతనికి బాధ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు విశ్వాసంలో అలాగే కొనసాగుతున్నప్పుడు విశ్వాసాన్ని సాఫీగా కొనసాగనీయకుండా మంచి పోలికలు మంచి మాదిరిలో నడుచుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళకి గొప్ప ఉపద్రవం ఒకటి అడ్డం వచ్చిందనమాట. ఏంటా గొప్ప ఉపద్రవం అని ఆలోచిస్తూ ఉంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఎదురైన ఉపద్రవం ఏంటంటే అపోస్తలుల గారి గ్రంథంలో ఎదురవుతుందని చూద్దాం మనం ఒకసారి. అపోస్తలుల గారి గ్రంథంలో 17వ అధ్యాయం మనకు ఉంటుంది అనమాట. 5వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే అపోస్తలుల గారి గ్రంథంలో 17వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే, అయితే యూదులు మత్సరపడి పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నం చేసిరి. పౌలు, శీల ఇలాంటి వాళ్ళందరూ కూడా తెస్సలోనిక ప్రాంతంలో ఉండి సేవ చేస్తూ ఉంటే వీళ్ళు చేసే సేవని ఆటంకపరుస్తూ అల్లరి చేస్తూ వీళ్ళ మీద మత్సరాన్ని పెంచుకొని పనికిమాల దృష్టిని కొంతమంది వేసుకొని వీళ్ళని దొమ్మిగా కొట్టి హింసిద్దామనే ఉద్దేశంతో ఎవరు తిరుగుతున్నారయ్యా అంటే దేవుని జనాంగంగా చెప్పబడేటువంటి యూదులు తిరుగుతున్నారు అన్నమాట. అంటే వీళ్ళు ఎదుర్కొన్న ఉపద్రవం ఏంటంటే మొట్టమొదటిగా యూదుల నుంచే ఎదురుతుందన్నమాట. ఎందుకంటే యూదులు అప్పటి వరకు ఒక క్రమానికి అలవాటు పడిపోయారు అనమాట. ఏంటది? ధర్మశాస్త్రం మాకు చట్టము, మోషే మాకు మధ్యవర్తి, తండ్రి అయిన దేవుడే మాకు దేవుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు, ఆయన మెస్సియా కాదు, ఆయన వస్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు పరిపాలన చేస్తున్న రోమా ప్రాంతాన్ని జయిస్తాడు, మంచి యుద్ధాన్ని జరిగించి మమ్మల్ని అందరినీ కూడా స్వతంత్రం చేస్తాడు, రోమా సామ్రాజ్యాన్ని అంతం చేసి ఆయన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలా జరగలేదు. అలా జరగకుండా ఆయన సిలువలో మరణించారు, తిరిగి లేచారు, మహిమాన్వితుల సువార్త ఆయన అపోస్తలులకు అందజేశారు. అదే సువార్త పెట్టుకుని వెళ్తూ ఉంటే దాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాక్యం అర్థం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యూదులు ఈ సువార్తని వ్యాపింపజేస్తున్న పౌలు, శీల ఇలాంటి వాళ్ళని అడ్డుకుంటున్నారు. దాన్ని వెంబడిస్తుంటే ఈ తెస్సలోనికలో ఉన్న విశ్వాసం కూడా వాళ్ళు కలవరానికి గురి చేస్తున్నారు. అది వాళ్ళు ఎదుర్కొన్న గొప్ప ఉపద్రవం. మనం ఉండే స్థలాల్లో ఎవరైనా మనం ప్రార్థన పెట్టుతున్న ఆటకి పెట్టి చేశారనుకోండి, ఎంత కలవరానికి గురవుతాం మనం. ఫస్ట్ మైక్ పెట్టేవాళ్ళం,
పైకి పెట్టగిలని చెప్పేసి ఎలిగేషన్స్ చాలా వచ్చాము. సరే అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఉన్నాయి అలాంటి అలాగే మనకి ఎదురవుతున్న సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే అలాంటివే కొన్ని ఎదురవుతున్నాయి. వీళ్ళకి కూడా ఏంటంటే గొప్ప ఉపద్రవం అనేది ఒకటి కలిగిందనమాట. ఏంటంటే అది యూదులేమో మచ్చరపడుతున్నారు, ఎందుకంటే మా మతం ఇది, మా మతంలో మళ్ళీ వేరే రకంగా చెప్పుకోతున్నారండి మీరు అని చెప్పేసి వీళ్ళు తిరగబడి వీళ్ళని కలవరానికి గురి చేస్తున్న సందర్భం అనమాట. మరి చెప్పే వార్త ఏమో ఇది చక్కగా స్వార్థ చెప్తున్నారు, ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ఎవరంటే వీళ్ళోళ్ళే. మళ్ళీ ఇప్పుడు యోధ జనాంగంలోంచే కదా వీళ్ళందరూ కూడా బయలుదేరింది. పౌలు గారు వీళ్ళందరూ కూడా ఏదో గోత్రం చెందినవాడు, బెన్యామీన్ గోత్రం ఏదో గోత్రం చెందినవాడు. వీళ్ళు చెప్తున్న వార్తని మిగతా యూదులందరూ మళ్ళీ ఎదిరేస్తున్నారు అనమాట. మీ ఊడే చెప్తున్నాడు, మీ ఊడే తప్పు చెబుతున్నాడు అని చెప్పి మీరు అంటే మేము ఎందుకు వ్యాపించ దాన్ని అంగీకరిస్తాం అనేసి ప్రజలు సాధారణంగా వస్తూ ఉంటుంది. అటువంటి విశ్వాసానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఎదురైన గొప్ప ఉపద్రవం అది ఎదురైనప్పుడు కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నారు. దాన్ని వాళ్ళు విశ్వసించి తెస్సలోనికలు, గ్రీస్ దేశస్తులు, రోమా దేశస్తులు, అలాగే యూదులు కొంతమంది కన్వర్ట్ అయ్యి మారుతున్నారు అన్నమాట. అలాంటి ఉపద్రవం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈరోజు కూడా వాక్యానికి సంబంధించి సరైన వివరణ దొరకకపోతే మన విశ్వాసం ఎదగలేం. మనం ఎలా విశ్వసిస్తాం? వాక్యాన్ని తెలుసుకుంటూ దానిలో అభివృద్ధి పొందుతూనే మన విశ్వాసం పొందగలుగుతూ ఉంటాం. దానికి భిన్నంగా వేరే మాటలు వినిపిస్తుంది అనుకోండి, కలవరను గురైపోతాం. కొత్తగా జన్మించిన వాళ్ళు చిన్న బిడ్డలు లాంటి వాళ్ళు అందరూ కూడా అయినా తెస్సలోనికలు ఏంటంటే గొప్ప ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్న స్వకీయుల నుంచి ఎదుర్కొంటున్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని విశ్వసించి ముందుకు కొనసాగలుగుతున్నారు అనమాట. అందుకని మీరు మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతే గొప్ప ఉపద్రవం ముందు కూడా అన్నాడు. ఈ రోజున మనం ఏంటంటే వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆటంకాలు వచ్చినా, లేదా ఇంకేదైనా సామాజికంగా కొన్ని ఆటంకాలు ఎదురైనా, లేదా మనం అనుకున్న కొన్ని మళ్ళీ అవ్వకపోయినా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే విశ్వాసంతో నడుచుకోవడంలోనూ, ప్రభు మాదిరి నడుచుకోవడంలోనూ ప్రభువునే మాట్లాడదాం అప్పుడు దాకా. కానీ నిరాశకరమైన పరిస్థితి రాగానే మన మాటలు మారిపోతూ ఉంటాం, మనం దోషంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, అనుమానాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, నిందల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, రకరకాలు వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు కలుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు గొప్ప ఉపద్రవం మందు కూడా ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అంటే హింసలు ఎదురవుతున్నాయి, విశ్వాసాన్ని చెదరగొట్టేటువంటి అపవాదులు ఎదురవుతున్నాయి, అందరూ పనికిమాల దృష్టి లేచి మమ్మల్ని హింసిస్తున్నారనే గొప్ప ఉపద్రవ పరిస్థితుల్లో కూడా వాళ్ళు విశ్వాసాన్ని పోలి నడుచుకుంటూ ఉన్నారు, విశ్వాసాన్ని పోలి నడుచుకుంటూ ఉన్నారు. అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తల కింద చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు, వీరందరూ యేసోను వేరొక రాజున్నాడని చెప్పి కైసర్ చట్టాలకు విరోధంగా నడుచుకున్న వారిని కేకలు వేసిరి.